హాస్టళ్లలో ఉండి చదువుకునేటటువంటి పిల్లలకి సంబంధించినంత వరకు ఆహ్, మామూలుగా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళకి మధ్యాహ్న భోజనం అన్నటువంటిది అక్కడ పెడతారు. పొద్దున టిఫిను, రాత్రి భోజనం అన్నటువంటిది ఆ హాస్టలోళ్ళో ఏర్పాటు చేయాలి. పండగ అన్నప్పుడు స్కూల్ సెలవప్పుడు స్కూల్లో పెట్టరు మధ్యాహ్న భోజనం. అప్పుడు హాస్టల్లోనే పెట్టాలి. నిన్న అట్లా హాస్టళ్లలో భోజనం పెట్టక వదిలేయడంతో 2 హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలు దగ్గరలో ఉన్న గుళ్ళకెళ్ళి భోజనం చేయాల్సొచ్చిందన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. సంక్షేమ వసతి గృహాల్లో ఇట్లా తయారయ్యింది అంటూ తాజాగా ఆహ్, నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని గుళ్ళదుర్తి బీసీ బాలుర వసతి గృహాల్లో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపేశారు. దీంతో చేసేదేమీ లేక 70 మంది విద్యార్థులు హాస్టల్ సమీపంలోని చిన్నమ్మ ఆశ్రమంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా భోజనం చేసేందుకు అక్కడికెళ్లారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆళ్లగడ్డ వార్డెన్ ఎర్రమ్మకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె చుట్టపు చూపుగా హాస్టల్‌కి వస్తుంది. అలాగే మరో బీసీ బాలుర వసతి గృహంలో 70 మందికి పైగా విద్యార్థులు ఉంటే ఆన్‌లైన్ హాజరు తర్వాత వాళ్ళని కూడా స్థానిక శ్రీరామ్ నగర్‌లోని రామాలయం దగ్గరికి మధ్యాహ్నం భోజనానికి పంపించారట. వాస్తవంగా ఈ విషయాన్ని సాక్షి వాళ్ళు హైలైట్ చేసి ఇన్ఛార్జ్ ఏబీసీపీడబ్ల్యూఓ మునిరాజును వివరణ కోరితే సెలవుల్లో హాస్టల్లోనే భోజనం ఏర్పాటు చేయాలి. ఎందుకు ఏర్పాటు చేయలేదు? కోవెలకుంట్ల గుళ్ళదుర్తి హాస్టల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపేయడం మీద విచారణ చేస్తామని చెప్పారట.